చెత్తంతా కూడా తీసే బాధ్యత వీళ్ళు వేసిపోయిన చెత్తని క్లీన్ చేసే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెత్త పన్ను రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మత్స్యకారులు పొట్టగొట్టారు. 217 జీవో తీసుకొచ్చారు. కనీసం అంతవరకు జీవనోపాధి వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడన్నా చెరువు ఉంటే ఆ చెరువులు ఆ సొసైటీ పోయి ఎక్కడికక్కడ ఉపాధి కల్పించుకునేవారు. అందుకే మళ్ళీ ఆ జీవోను రద్దు చేసి మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రభుత్వం ముందుకు పోతున్నాం. అవసరమైతే రుణాలు ఇప్పిస్తాం, వారికి గ్రాంట్ ఇస్తాం, అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. స్వర్ణకారుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టాం. ఆ రోజు చెప్పాం, స్వర్ణకారుల్ని పూర్తిగా ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మొట్టమొదటిసారిగా దేశ గీత కార్మికులకి 10% మద్యం షాపులు వాళ్ళకి కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తుల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవనోపాధి పోయింది. అందుకని వీళ్ళంతా కూడా గీత కార్మికులు ఏదైతే ఒకప్పుడు మీరు చూస్తే కళ్ళు గీసి వాళ్ళు జీవనోపాధి గడిపేవారు. అందుకే వాళ్ళ వృత్తిని గౌరవిస్తూ 10% మద్యం షాపులు వారికే కేటాయించాం. ఇంకో పక్కన దేశ అర్చకుల జీతాలు చాలని జీతాలు వస్తా ఉంటే 10,000 నుంచి 15,000కు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ వేతనాలు 15,000 ఉంటే కాదు 25,000 చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి ఇమ్మీడియట్ గా 25,000 చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క టెంపుల్స్ అన్ని కూడా ధూప దీప నైవేద్యం కింద ఆలయాల్లో ఆర్థిక సహాయం 5,000 ఉంటే వాళ్ళకు 10,000 పెంచాం. ఉపాధి కోసం చూస్తున్న వేద విద్యార్థులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం మొదలుపెట్టాం. చేనేతకు GST ఎత్తివేశాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం పెంచాం. రైతులకు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1,674 కోట్ల రూపాయలు చెల్లించి ఈ రోజు ఎవ్వరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇస్తే 48 గంటల్లో వాళ్ళ అకౌంట్కు డబ్బులు పంపించే పరిస్థితిగా తీసుకున్నాం. అది కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. మళ్ళీ రైతులకు సబ్సిడీ డ్రిప్ పరికరాలు, పాడి రైతులకి 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని కౌలు రైతులకి మొత్తం 4,400 కోట్ల రూపాయలు చెల్లించాం. ఏ మాట అయితే చెప్పామో గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంటి జాగా లేదనకుండా, ఇల్లు లేదనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇల్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఒక పక్కన చేస్తూ అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వ విధానం పేదలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడం, అదే సమయంలో అభివృద్ధి కూడా కొనసాగించడం. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది, తిరిగి పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాం. అందుకే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి కట్టుబడి ఉంటాం, న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అభివృద్ధి వైపు వచ్చిన ప్రదేశ అమరావతి. ఆ రోజు మీరు చూస్తే అమరావతి కానీ పూర్తయి ఉంటే మనకు ఒక నగరం వచ్చేది. ఒక నగరం వస్తే ఆర్థిక అభివృద్ధికి కేంద్రంగా ఉండేది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేది. దేశంలో ఎక్కడ చూసినా పట్టణాల్లో ఎక్కువ జనాభా ఉంటారు, అదే మరిగా ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ సౌత్ ఇండియాలోనే కాకుండా భారతదేశంలో చూస్తే పట్టణ జనాభా తక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. దీనివల్ల కూడా మనం చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో
తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం కూడా మనది. ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఈరోజు అమరావతి కేంద్రం కూడా పూర్తిగా సహకరించింది. 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తాయి. మొత్తం అన్ని పనులు పూర్తి చేసి మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం తీసుకురావడానికి శ్రీకారం చుట్టాం. పనులు ప్రారంభమవుతాయి. అదే సమయంలో మళ్ళీ పెట్టుబడులు కూడా అట్రాక్ట్ చేయడానికి ఏమేం చేయాలో చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నిన్నే చెప్పాను అధ్యక్ష, పోలవరం ఒక గేమ్ చేంజర్. పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది. పనులకు శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ కొన్ని సూచనలు ఇచ్చింది, అవి కూడా తీసుకుంటాం. పగడ్బందీగా పోలవరం పనులు ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి డబ్బుల కొరత లేదు. 12,157 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి మొత్తం శాంక్షన్ చేశారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీపడం 45.72 మీటర్లు ఎత్తుగట్టే విధంగానే ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ 1-2 కాదు, కేంద్రం డబ్బులు ఇస్తే, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో డబ్బులు వస్తే అన్ని కూడా డైవర్ట్ చేసేశారు. 4,500 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు డైవర్ట్ చేసి కేంద్రం నుంచి డబ్బులు తేలని పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,500 కోట్ల రూపాయలు పే చేసి మళ్ళీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే అధ్యక్ష, నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు, జల్ జీవన్ మిషన్. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తున్నారు, మిగిలిన డబ్బులు మనం పెట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాలు అయితే 1,00,000 కోట్ల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాటర్ కూడా సస్టైనబుల్ సోర్స్ లో తీసుకునే విధానానికి శ్రీకారం చుట్టారు. ఫస్ట్ గైడ్ లైన్స్ ఫిలాసఫీ మీరు చూస్తే మామూలుగా టెంపరవరీ బోర్డు నుంచి కాదు, టెంపరవరీ సోర్స్ నుంచి కాదు, సస్టైనబుల్ సోర్స్ ఉండాలి. అక్కడనే ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా నిర్దిష్టంగా ప్రకటించింది. అందులోనే తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చెప్పాం, ఇంటింటికి నీళ్లు ఇస్తాం, ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి ఉన్నాం. ఒక పక్కన డిప్యూటీ సీఎం గారు, ఇంకో పక్క నారాయణ గారు అమృత్ కింద ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ పంచాయతీలకు 990 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇప్పుడు మళ్ళీ ఒక 1,100-1,200 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన నరేగా మీరు అధ్యక్ష 5 సంవత్సరాలు ఏం చేశారో ఎవరికి తెలియదు. ఎక్కడ పనులైనాయో పనులు చూసే పరిస్థితి లేదు. ఇది మంచి కార్యక్రమం. 14-19లో మీరు చూస్తే నరేగాను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతంలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజు ప్రభుత్వానికి. ఈ 5 ఏళ్లు చూస్తే ఎక్కడ డబ్బులైతే డ్రా చేశారు కానీ ఎక్కడా పనులు కాని పరిస్థితి. అందుకే మొన్నే ఒకేసారి భారతదేశ చరిత్రలో ఒక రోజున గ్రామ సభలు పెట్టిన సందర్భం లేదు దిశ. 16,000 గ్రామ సభలు పెట్టి 4,500 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్స్ తయారు చేసి 30,000 పనులకు శ్రీకారం చుట్టారు. జనవరి 15కి సంక్రాంతి కంటే ముందే పూర్తి చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహత్తర కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రహదారులు ఈరోజు మీరు చూస్తే R&B రోడ్లు ఉన్నాయి. అన్ని రోడ్లు గుంతలు పెట్టి వెళ్ళారు, గుంతలు తవ్వి వెళ్ళారు. ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా భయంకరంగా ఉంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రోడ్డు అనేది ఒక నాగరికతకు చిహ్నం. రోడ్డు ఉంటే రవాణా, మెరుగైన రవాణా ఉంటుంది. రెండవది, గ్రామాల్లో మనం రైతు పండించే పంట కూడా మార్కెట్కి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క మన ఆరోగ్యం కూడా ఈ గుంతల రోడ్లు చూస్తూ ఉంటే చాలా అనారోగ్య సమస్యలు ఒకటి రెండు కాదు, అన్ని సమస్యలు. అందుకే గ్రామాల్లో ఉండాలంటే ప్రజలకు కూడా విరక్తి కలిగే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఇవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో మొన్ననే కొంతవరకు రోడ్లన్నీ గుంతలన్నీ క్లీన్ చేయాలని 860 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సంక్రాంతికంతా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. పాత్ హోల్స్ ఫ్రీ రోడ్స్ తయారు చేస్తాం. అయితే అధ్యక్ష, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాదు. ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఒక పక్క ప్రథమ ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇంకో పక్క కేంద్రం నుంచే ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. మూడో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే మళ్ళీ ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో మనం రోడ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నిన్న మీరు చెప్పినప్పుడు కూడా చూస్తే అధ్యక్ష, దగ్గర 10 లక్షల ఎకరాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీరు అందిస్తున్నాం. దుర్మార్గం మీరు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా లిఫ్ట్ ఇరిగేషన్ అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం, మళ్ళా కొత్తగా ఒకరు వస్తే అన్నీ కూడా అక్కడనే మోటార్లు కూడా అమ్ముకొని వెళ్ళిపోవడం, అవి కూడా దొంగిలించుకొని పోవడం. ఇప్పుడు అధ్యక్ష, దగ్గర 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయాలో తెలియదు. ఒకవేళ చేసినా 5 ఏళ్ళ తర్వాత మళ్ళా పోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పి నేను మాట్లాడాను. పేదవాళ్ళ మీద భారం పడకూడదు, ప్రజల మీద భారం పడకూడదు. కానీ అదే సమయంలో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేట్టుగా ఈ యొక్క రోడ్ల వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ప్రపోజ్ చేసింది ఇది కూడా ఆలోచించమని కోరాను. నా ఉద్దేశం ఒక్క నేషనల్ హైవేస్ అన్ని బాగుండడం కాదు. ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు, ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా నేను చర్చించిన తర్వాత వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చి రాష్ట్రంలో ఒక్క నేషనల్ హైవే కాదు, ఆ ఊరికి మళ్ళా ఊర్లోకి పోతే సిమెంట్ రోడ్ ఉంది, ఊర్లో సిమెంట్ రోడ్ ఉంది. నేషనల్ హైవే అయితే 2 లేన్ 4 లేన్ 6 లేన్ 8 లేన్స్ వచ్చేసాయి. కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్నే సమీక్ష చేశా. కొంత వాళ్ళు కూడా వెసులుబాటు కావాలంటే అవన్నీ ఇచ్చాం. 75,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవే ప్రాజెక్టులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. అదే సమయంలో ఇంకొక 30-40 కోట్ల రూపాయల పనులు కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. దగ్గర 1,15,000 నుంచి 1,20,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన 72,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దాన్ని కూడా సమీక్ష చేశాం. రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ కానీ, ఎక్కడైనా మనకుంటే ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, ఇంకో కొత్త రైల్వే లైన్ కానీ, ఇవన్నీ కూడా శ్రీకారం చుడుతున్నాం. మొన్నే మీరు చూస్తే అమరావతి రైల్వే లైన్ కూడా కేంద్రం సహకరించారు. దానికి కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్, ఉద్యోగ కల్పన మా విధానం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంతకం
మెగా డిఎస్సి 16,347కు సంతకం పెట్టాం. ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం. కొంచెం రిటర్న్ ఎగ్జామ్ టైం కావాలంటే ఆ టైం ఇచ్చాం. ఇది వస్తానే ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూస్ కూడా పూర్తి చేసి వీలైనంత తొందరలో 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి మెగా డిఎస్ ద్వారా ఇవ్వడానికి ముందుకు పోతాం అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష, నిన్నే మీరు చూస్తే ఒక 25 పాలసీలు తీసుకొచ్చాం. 25 పాలసీల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, ప్రైవేట్ పార్క్స్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలాంటి పాలసీలన్నీ కొన్ని తీసుకొచ్చాం. ఈరోజు కేబినెట్లో మళ్ళీ టూరిజం పాలసీ కూడా తీసుకొస్తాం. మొట్టమొదటిసారిగా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపాధి కల్పన టూరిజం ద్వారా జరుగుతుంది. దీనికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ వస్తే అధ్యక్ష తిరిగి పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి. నిన్నే మీరు చూశారు, ఎస్ఐపివి మీటింగ్ పెట్టుకున్నాం. నేను డిప్యూటీ సీఎం మంత్రులందరం దగ్గర 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 35,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దానికి నిన్నే శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా అధ్యక్ష నేను ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మీరు చూస్తే దగ్గర ఏపీఐఐసి ల్యాండ్ అలాట్మెంట్ దగ్గర 3,500 కోట్లకి ఇచ్చారు. దీనివల్ల 9,573 ఉద్యోగాలు వస్తాయి. నిన్న మేము చేసింది ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్లు 85,000 కోట్లు చేశాం. దగ్గర 34,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఏదైతే ఉందో ఆ ఎన్టీపీసీ ఈ నెల 29వ తారీఖున ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇస్తున్నారు. ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ 50-50 ఇది. ఇద్దరు కలిసి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది కాకుండా ఇంకో పక్కన రిలయన్స్ బయోఫ్యూయల్స్ కింద 65,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక్కొక్క ప్లాంట్కి 135 కోట్లు పెడతారు. దీనివల్ల 500 ప్లాంట్లు పెట్టి 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా మల్లవల్లి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ దీనికి ఇచ్చాం. వాళ్ళు 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఎనర్జీ సెక్టర్లో 11,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 6,075 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంకా మనం చేయాలని చాలా ఉంది. కానీ దగ్గర 3,78,000 కోట్ల రూపాయలతో 3,73,539 మందికి ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోయాం. నేను అందుకనే అధ్యక్ష మొన్న కూడా మీరు చూస్తే పాలసీలో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ పాలసీలో మీరు చూస్తే ఎవరైనా ఉద్యోగాలు ఎక్కువ ఇస్తానంటే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. దేశంలో ఫస్ట్ టైం ఉద్యోగానికి ప్రత్యేక వెయిటేజ్ ఇచ్చి ఉద్యోగ కల్పన కోసం ప్రాధాన్యత ఇచ్చి ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం. దీనికి ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా దేశ ఆ రోజు మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ గాలికి వదిలిపెట్టారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు. రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది.
ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలికి వస్తారో కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దిశ, పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడ రాజీ పడం. ఇంకో పక్కన అధ్యక్ష, ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వలేకపోయాను. ఈరోజు 120 కోట్లు ఇచ్చాం, వెహికల్స్ డబ్బులు ఇచ్చాం, కొత్త వెహికల్స్ అని పెడుతున్నాం, టెక్నాలజీ ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తులో పోలీస్ శాఖను బలోపేతం చేసి లా అండ్ ఆర్డర్కి టాప్ ప్రియారిటీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి చూస్తే సుపరిపాలనకు నాంది పలికాం. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సుజావుగా జరగాలంటే పరిపాలన గుడ్ గవర్నెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు 1వ తారీఖునే ఉద్యోగస్తులకి, పింఛన్దారులకి, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇక్కడ ఒక అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాం. ఎవరైనా సరే భూ కబ్జాలు చేస్తే ఆ భూ కబ్జాలు చేశారని మేము ప్రూవ్ చేయడం కాదు, మీరే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా సరే ప్రైవేట్ భూములు జోలుకొచ్చినా, ప్రభుత్వ భూములు జోలుకొచ్చినా, ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ సెషన్లో అనేది బిల్లు వస్తుంది, చట్టం అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఎవరు పిటిషన్ ఇచ్చినా నాది 22A కింద రాసేశారు, నా భూమి వేరే వాడు కబ్జా చేశాడు, నా భూమి పెంచండి అనే పరిస్థితికి వచ్చారు. ఒక ఫారెస్ట్ తయారు చేశారు, డ్రోన్ సర్వే అన్నారు, బౌండరీసే మార్చేశారు. ఇంకో పక్కన మీరు చూస్తే భూములు కూడా నాకు వచ్చే పిటిషన్లని అనలైజ్ చేస్తే 160% ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎక్కడికక్కడ భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారు. అందుకని
అవసరమైతే ఇవన్నీ కూడా చెప్పాం. ఏవైతే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెడతాం, సమస్యలు పెట్టి ప్రక్షాళన చేస్తాం, రీసర్వేలు చేస్తాం, ఎన్ని చర్యలు చేయాలనో తప్పు చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. తప్పులు సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తొందరలోనే ఈ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తామని మరొకసారి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. అదే మరిగా దేశ మద్యం దోపిడీ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. హోల్సేల్, రీటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని కూడా అస్తవ్యస్తం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తీసుకొచ్చాం. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు. ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడాను. అలాంటి బ్రాండ్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్ గాని మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాను. ఇంకో పక్కన అధ్యక్ష, లాస్ట్ టైం విధానాలు చూస్తే జోబులన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆరోగ్యం మొత్తం చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి మద్యం పైన అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ విధానాలన్నీ క్యాన్సిల్ చేశాం. మళ్ళీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ ఉచిత ఇసుక, మన ఊర్లో దొరికే ఇసుక మనం ఉచితంగా తీసుకుపోలేని పరిస్థితి తీసుకొచ్చారు. చాలా సమస్యలు సృష్టించే పరిస్థితికి వచ్చారు. అందుకనే దేశ చాలా స్పష్టంగా సేంద్రేజ్ కానీ జిఎస్టీ కానీ ఎలాంటి ట్యాక్సులు లేవు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇసుక తీసుకెళ్లాలంటే స్వేచ్ఛగా ఇసుక తీసుకుపోవచ్చు. ఎవరైనా అడ్డపడితే అలాంటి వారిపైన పీడీ యాక్ట్ పెట్టి అవసరమైతే లోపలేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే చాలా వరకు నార్మల్సీ వచ్చింది. ఇంకా 1-2 ప్లేసుల్లో ఇలాంటి సమస్య ఉంది. వాళ్ళు కూడా మళ్ళా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్తో అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నాను. అన్ని జీవోలు ఆన్లైన్లో పెట్టాం. 5 సంవత్సరాలు చీకటి జీవోలు, రహస్య జీవోలు అవన్నీ పోయినాయి. అన్ని జీవోలు కూడా ఆన్లైన్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ ఈరోజు టెక్నాలజీని అందిపుచ్చుకుని వాట్సాప్ గవర్నెన్స్లో ముందుకు వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే దగ్గర చాలా సేవలన్నీ కూడా వాట్సాప్లో ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకని ఈరోజు దగ్గర రెవెన్యూ సర్వీసులు చాలా ఉన్నాయి. ఈ రెవెన్యూ సర్వీసులే కాకుండా అనునిత్యం కావలసిన సేవలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే ఎండోమెంట్స్ దగ్గర అన్ని టెంపుల్స్ లో సేవల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు చూస్తే 56 సర్వీసులు రాబోయే రోజుల్లో వాట్సాప్ సర్వీసెస్ కింద పెట్టేస్తాం. కరెంట్ విషయంలో ఎనర్జీలో 39 వస్తున్నాయి, ఆర్టీసీలో 9 వస్తున్నాయి.